కైలాసగిరిలోని టాయ్ ట్రైన్ని, విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ని ఇవాళ రైడ్లో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఉన్నాయి. సమ్మర్ను కూడా ఎవరు లెక్క చేయట్లేదు. ఈ టాయ్ ట్రైన్ టికెట్స్ వచ్చేసి ఏసీ అడల్ట్స్కి అయితే 170 రూపీస్, 120 రూపీస్ బిలో 8 ఇయర్స్ వాళ్ళకి. నాన్ ఏసీకి అడల్ట్స్కి అయితే 120 రూపీస్, అలాగే చిల్డ్రన్స్కి అయితే 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవి నాన్ ఏసీ అండి. ఏసీ కోచెస్ ఇక్కడ ఉంది, ఓన్లీ 1 ఉందంట. ఇది ఏసీ కంపార్ట్మెంట్ అండి. సీట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి, ఏసీ ఉంది అంతే. టోటల్గా 3 ఉన్నాయి. దీనికి బ్యాటరీస్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టారు. కంప్రెసర్స్ అయితే ఇలా పైన ఫిట్ చేసి పెట్టారు. యాక్చువల్లీ 2, కాకపోతే నాన్ ఏసీకి ఎక్కువ వస్తున్నారనేసి 2 కోచ్లేమో నాన్ ఏసీ కింద పెట్టారు, 1 కోచ్ ఒకటి ఏసీకి పెట్టారు. మన క్యాబిన్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. క్యాబిన్ ఇలా ఉంది. వీళ్ళకి మాత్రం ఏసీ ఏం లేదు పాపం. ఏసీ కోచ్ ఫుల్ అయిపోయింది. సో మాకు కూడా నాన్ ఏసీలోనే దొరికాయి టికెట్స్ వచ్చేసి. ఎండకు గొడుగులైనా వేసుకొని వస్తున్నారు కానీ ఎవరైతే ఆగట్లేదు. తీసుకున్నావా? ఎంత ఐస్ క్రీము? 30 రూపీసా? సేల్స్ గలా ఐస్ క్రీమ్ సేల్స్ గలా. ఒకసారి ఏమో టికెట్ లోపల అంటున్నారు, ఒకసారి ఇక్కడ అంటున్నారు. ఓకే, పిలిస్తే ఓకే, అందుకని అలా 2 సార్లు చెప్తున్నారా? టికెట్ కలెక్టర్ టికెట్లు అన్ని చెక్ చేస్తున్నాడు. ఇంకా డోర్లు క్లోజ్ చేస్తున్నారు, స్టార్ట్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్తే కైలాస హిల్స్ కనిపిస్తుంది. అందరూ కూడా పార్కింగ్లా పిక్నిక్ లాగా వచ్చారు. పార్క్లో అందరు కూర్చున్నారు, చూస్తున్నారు. ఈ వంక వాళ్ళు, మా వంక వాళ్ళు. బీచ్ అయితే కనిపిస్తుంది. పైనుంచి చూస్తున్నారు టాయ్ ట్రైన్ని, కైలాస హిల్ పైకి వెళ్ళిన వాళ్ళు. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు అది ఎంత అందంగా కనిపిస్తుందో, ఏదో బ్లూ కలర్తో వేసినట్టు ఉంది. బీచ్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ చూడు, ఎంత స్కై బ్లూలో ఎంత బాగుందో. ఆ స్కై లాగా కనిపిస్తుంది బీచ్. వేవ్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. దూకుతావా? దూకేసేరా. ఇక్కడ మధ్యలో వ్యూ పాయింట్ అన్నమాట ఇది.
సిట్టింగ్ చేశారు అక్కడక్కడ. ట్రైన్ స్లోగా వెళ్తుందని పాపం తిట్టుకుంటున్నారు పిల్లలు. అంతా గ్రీనరీ, పార్క్ మొత్తం మనకు చూపిస్తున్నారు. బట్ ఏంటంటే స్పీడ్ లేదు, అందుకు కాస్త డిసప్పాయింట్మెంట్గా ఉంది ట్రావెలర్స్ అందరికీ కూడా. మనకు మధ్య మధ్యలో ఇలా స్ట్రెచెస్ పెట్టారు. బాగున్నాయి కదా. పార్కింగ్ అడ్డా. బాగుంది. ఈ రెండు వైపులా మనుషులే ఉన్నారు. ఆ వైపు కనిపిస్తుంది సైడ్ నుంచి చూస్తే కానీ, ఇప్పుడు కనిపించట్లేదు. ఇద్దరు కలిసి రాయి మోస్తున్నట్టుగా బాగుంది. వ్యూ అంతా చాలా బాగా అయితే కనిపిస్తుంది, సిటీ మొత్తం. ఇదంతా కూడా పార్కే మనకు, కైలాసగిరి. అంతా గ్రీనరీతో చాలా బాగుంది. వైజాగ్ సిటీ అంతా కూడా మనకు టోటల్గా కనిపిస్తుంది. అక్కడ మనకు సిటీ తర్వాత కనిపించేదంతా కూడా మనకి బీచ్ కనిపిస్తుంది. అందులో హార్బర్స్, షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ వ్యూ చూడడం కోసమైనా టాయ్ ట్రైన్ ఎక్కాలండి. దీనికి ఇదే వర్త్, ఇంతకు మించి వర్త్ అయితే లేదు. స్పీడ్ లేదు కాబట్టి అందరూ డిసప్పాయింట్మెంట్తో అనవసరం ఎక్కాము, టైం అంతా ఒక 20 మినిట్స్ వేస్ట్ అని అంటున్నారు. బట్ దీనికోసమైనా టాయ్ ట్రైన్ కంపల్సరీ ఎక్కాలి. ఎంత బాగుంది అది, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. సాడ్ స్టోరీ ఉన్నట్టుంది ఇక్కడ. ఎంతో ఆత్రంగా చూస్తున్నారు అందరూ, ఏదో కనిపిస్తుంది, ఎంతో స్పీడ్ పెంచుతారని. బట్ నో యూస్. మనం అప్పుడు కింద చూసినటువంటి కైలాసగిరి అని బోర్డు అయితే ఉంది, అటువైపు కనిపిస్తుంది మనకి, ఇది కనిపించదు కానీ కైలాసగిరి అనేసి రాశారు. ఈ కైలాసగిరి అనే బోర్డు వైజాగ్ సిటీలో ఎక్కడి నుండి చూసినా కానీ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఒకటి 35 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఒకటి, అలాగే హనుమాన్ది ఒకటి స్టాచ్యూ ఉంటుంది. అవి ఈ 3 ఖచ్చితంగా ఏ వైపు నుంచి ఎంత హైట్లో నుంచి చూసినా కనిపిస్తాయి. రోప్ వే నుంచి వస్తున్నటువంటి కేబుల్ కార్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కేబుల్ కార్స్ అని. ఇది మన కేబుల్ కార్ తీసుకెళ్లే స్పాట్ అన్నమాట. టేక్ ఆఫ్ అయిపోతుంది అది. వాళ్ళు కూడా వ్లాగ్ తీస్తున్నట్టున్నారు. వాళ్ళు మనం తీస్తున్నాం, వాళ్ళు మనల్ని తీస్తున్నాం, మనం వాళ్ళని తీస్తున్నాం, అంతే.
పడిపోరు పడిపోరు పడిపోరు. రాకముందే వెళ్ళిపోతున్నారు, చిరాకు వచ్చి. ఎగ్జైట్మెంట్. వీడిని అడగాలి, చెప్తాడు ఫీడ్బ్యాక్ తిట్టుకుంటూ. అందరూ రాకముందే పాపం దిగిపోదామని రెడీ అయిపోతున్నారు. అయిపోయింది ట్రిప్, వచ్చేసాం. మన ట్రిప్ అయితే అయిపోయింది. టాయ్ ట్రైన్ వచ్చేసి పెద్ద ఇదేం లేదండి, వర్తకులు ఏం లేదు. మనకు ఒక కైలాసగిరి ఒకటి పైనుంచి వ్యూ చూడొచ్చు, అలాగే పైనుంచి సిటీ అంతా చూడొచ్చు, అంతే తప్పితే ఇందులో స్పీడ్ అప్ ఉంటే బాగుండేది. ఇంకా స్పీడ్ లేదు, స్లో ఉండటం కూడా కాస్త ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ కూడా కాస్త డిసప్పాయింట్మెంట్గానే ఉన్నారు. ఎనీవే ఇది వ్యూ అంటే చూడడానికి మాత్రం చాలా బాగుంది. టాయ్ ట్రైన్ ఎలా ఉందండి? టాయ్ ట్రైన్ బాగుందా? బాగుందా? స్లోగా లేదు? कैसे है जी? अच्छे है ट्रेन? अच्छा है. आप पसंद आया? बेस्ट है. ओके. చాలా మందికి నచ్చింది, నాకే ఇలా అనిపించిందేమో కానీ. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.